ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యంలో భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా మారిపోయింది, ఎంత నీచానికి పడిపోయింది అనే విషయాన్ని మనం ప్రతిరోజు యూట్యూబుల్లోనో వార్తల్లోనో చూస్తూనే ఉన్నాం. కానీ మనం పట్టించుకోవాలి. మనం పట్టించుకోకపోతే ఇది ఎవరు పట్టించుకుంటారు? ఇది మన సమస్య, మన కుటుంబపు సమస్య. క్రైస్తవ్యం అంటే నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవుడిగా క్రైస్తవ్యంలో ఉంటే, క్రైస్తవ కుటుంబంలో ఉంటే క్రైస్తవుడిగా నువ్వు బాధ్యతను స్వీకరించాలి. మణిపూర్ రాష్ట్రం, దాంతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇట్లా రోజుకో రాష్ట్రం. ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి ఒక అద్భుతమైన వీడియో చూపించబోతా ఉన్నాను. అందరూ పరిపక్వత చెందారు, క్రైస్తవులు కూడా తెలివి మీరారు, వారికి కూడా పౌరుషం వచ్చింది, వారికి కూడా బయటకు వస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది బయటకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం చాలా బాధపడే వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది ఆదర్ల రవి. చాలా బాధ, చాలా వేదన ఉండే. క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే, కొడతా ఉంటే, తిడతా ఉంటే, బట్టలిపి ఊరేగింపులు చేస్తూ ఉంటే, నరుకుతూ ఉంటే, తుపాకులతో చంపుతూ ఉంటే చాలా బాధ ఉండే. కానీ మా క్రైస్తవులు కూడా తిరగబడతా ఉన్నారు. సీఎం లాంటివాడికి బుద్ధి చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం నేను మణిపూర్ గురించి ఒక వీడియో మాట్లాడా. వీడియోలో ఏమేం జరిగిందో, మణిపూర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇల్లుని ఎలా దగ్ధం చేశారో చూపించాను మీకు. కానీ ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేసిన ఛత్తీస్గఢ్ క్రైస్తవులు వేలాది మందిగా వెళ్ళి ఎలా ముట్టడించారో, హల్లెలూయా హల్లెలూయా అని ఎలా మొత్తుకుంటున్నారో ఈ అంశాన్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం. ఎందుకంటే మనలో పరిపక్వత రావాలా. నాకు జరగలేదులే, ఎక్కడో జరిగిందిలే అనుకుంటా పోతే రేపొద్దున నీ దగ్గర కూడా వస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి, అట్లాంటి ఆలోచన ఎవరికి రాకూడదు. కాబట్టి మీకు చిన్న వీడియో క్లిప్ చూపిస్తా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇంటిని ఎలా ముట్టడించడానికి ప్రయత్నం చేశారో వేల మంది క్రైస్తవులు ఈ వీడియోలో చూద్దాం. बंद करो। చూసాంగా వీడియోలో కొంతమంది వేల మంది క్రైస్తవులు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని వేల మంది తిరగబడ్డారు. క్రైస్తవ్యంలో పరిపక్వత వచ్చింది, డెవలపింగ్ వచ్చింది, ఆలోచన విధానం వచ్చింది, కష్టపడే తత్వం వచ్చింది, ఎదురుదిరిగే తత్వం వచ్చింది. ఎప్పుడైనా పోరాడాలి, పోరాటంలోనే ఉంటుంది విజయం. ఈ విషయాన్ని గమనించాల. పోరాటానికి ముందుకు రావాలి. నేనొక్కను, ఇంకొక వ్యక్తో ఒక్కొక్కరిగా ఏం చేయలేం. తండోపతండోపాలుగా వచ్చి గ్రూపులుగా జాయిన్ అయ్యి అహంకారాలు తగ్గించుకొని కొంచెం తగ్గి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు
ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నేను ఇక్కడుండి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవులు తక్కువ మంది ఉన్నట్టున్నారు. అందుకే వాళ్ళని చికాకు పెడతా ఉన్నారు. చికాకు పెడతా అసలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తూ ఉన్నారు అనంటే నాకైతే చాలా విచిత్రంగా ఉంది. ఇంత డేర్‌గా మణిపూర్‌లోనైతే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంటిని తగలబెట్టేసిండ్రు. ఒక ముఖ్యమంత్రి ఇల్లు. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఫస్ట్ అటెంప్ట్ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. అట్లా మనం పరిపక్వత రావాలా. ఈరోజు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు పెద్ద పెద్ద సంస్థలు లక్షల కోట్ల రూపాయలు ఆ సంస్థల అకౌంట్లలో ఉంచుకొని ప్రజలని తెలవని ప్రజలని వాళ్ళని మన మీదకి పురికొల్పి పంపి మన చర్చిలపైన దాడులు, మనపైన దాడులు చేస్తూ ఉన్నారు. వీటికన్నిటికీ ఎవరు ఎదురు తిరగాలి? వీటన్నిటిపైన ఎవరు ఉద్యమం చేయాలి? వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి అంటే మనమే బాధ్యత వహించాలి. మన ఇంట్లో ఒక ఇద్దరు మనుషులు, అట్లా ప్రతి ఒక్క ఇంట్లోకి ఇద్దరు మనుషులు వస్తే మన సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి. క్రైస్తవులారా, ముందుకు రండి, ఉద్యమించండి, శ్రమించండి, కష్టపడండి. అనేక మంది శిష్యులను, మన ప్రజలను శిష్యులుగా మార్చండి. అనేక మందిని దేవునిలోకి తీసుకురండి. అనేక ఆత్మలను రక్షించండి. నీతి నిజాయితీగా నిబద్ధతగా బ్రతకండి. క్రైస్తవులు, పాస్టర్లు కూడా నీతి నిజాయితీ నిబద్ధతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం ఎవరి జోలికి పోకూడదు, మన జోలికి ఎవడ నృత్యం వదిలిపెట్టకూడదు అనే ఒక నినాదాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం గ్రూపులుగా మనం వివిధ రాష్ట్రాలలో ఉన్న, వివిధ దేశాలలో ఉన్న, వివిధ జిల్లాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న ఆ ఫెలోషిప్ అంటే ఈ ఫెలోషిప్కి పడకపోవడం, ఈ ఫెలోషిప్ అంటే ఇంకో ఫెలోషిప్కి పడకపోవడం లాంటివి కాకుండా కొంచెం తగ్గించుకొని దేవుని కోసం కష్టపడతారని తెలియజేస్తూ ఉన్నాను. మణిపూర్ రాష్ట్రం వెళ్ళడానికి నేను నా టీం తోటి ఇంతవరకు మణిపూర్ రాష్ట్రం చాలా సమస్యలు వచ్చినా నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు ఆర్థిక పరిస్థితులే, నేను పోలేకపోయాను. ఈసారి ఇంకా మణిపూర్ రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి అక్కడ అసలు ఇంకా లోతుగా ఉన్న పరిస్థితులు బయటికి రాకుండా మన ఎలకని బోన్లో ఉంచి చితకబొట్టి చంపినట్టు ప్రజలను అట్లా చిత్రహింసలు పెడతా ఉన్నారు. కాబట్టి నేను ఒకసారి వెళ్ళి రావాలని ఒక చిన్న తాపత్రయం, ఆశ చాలా ఉంది. నాలాంటి గట్స్ ఉన్న ఒక వ్యక్తి అక్కడున్న పరిస్థితులను ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి తీవ్రత పరిస్థితులు ఏంటో ఒకసారి నేను గమనించాలి, అక్కడున్న పరిస్థితులను తెలుసుకోవాలి, వెళ్ళాలి అనేసి తాపత్రయంతో ఉన్నాను. తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితులు బాగున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని దేవుడు దించి ఆశ్రయించిన కొలది, మీరు ప్రేరేపించిన కొలది కింద డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే ఫోన్ నెంబర్కి ఫోన్పేలు, గూగుల్ పేలు చేయండి. సాధ్యమైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెలుగు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే నా వీడియోలు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా నాకు ఎవరైనా దయచేసి అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాళ్ళు నాకు ఎవరైనా కాల్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళతోటి నేను మాట్లాడి ముచ్చటించి అక్కడున్న పరిస్థితులు కూడా తెలుసుకొని అక్కడ కూడా మన టీంని ఏర్పాటు చేయాలని ఉంది. ఆదర్ల రవి టీం తప్పకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పరుగులు తీయాలని ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మేమున్నాం. మరి మాకు కూడా అటు ఇటు వెళ్ళడానికి ఇన్నిసార్లు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతిదానికి ఆర్థిక పరిస్థితి. ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి ఇద్దరు మనుషులను తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక వాటర్ బాటిల్ కొనాలంటేనే 20 రూపాయలు. అట్లాంటిది మనం బయటికి వెళ్ళాలంటే వేలల్లో ఖర్చు అవుతాయి. కాబట్టి మీరు ఆర్థికంగా మీ స్తోమతకు తగ్గట్టు ఆర్థికంగా కూడా సహకరిస్తారని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. నేను చెప్పిన ఏ ఒక్క మాటను ఈ చెవితో వదిలేయకుండా ప్రతి దాన్ని తూచా పాటిస్తారని తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి.